నే తోడబుట్టాను ఇద్దరు చెల్లెళ్ళు ఉంటాను కొడక నీ చెల్లెళ్ళు పైలా అన్నాడా ఊరే కొడక శ్యామన్న చిన్న కొడక రాదన్న బాబు బాగే వేరేనాదు మీ సేతి అన్న కొడక నాకల్లా బాగి లేదు బాగిలేని అయ్యనైతిరా కొడగలారని ఇంకా కొన్నాళ్ళ భూమి మీద బతుకుతే ముగ్గురిల్ల ఉందట నేను గడ్డ పట్టుకొని కొడుకులారా కుక్క కావాలందరా అయ్యా లింగయ్య ప్రాణం భోగంగా ముగ్గురి గోడల్ల విలసిండా కోడల పూర్ణలత కోడల మయూరి చిన్న కోడల కృష్ణవేణి మీరు ఒకరింటి బిడ్డలమ్మ నా ఇంటి కోడల్లో నన్నే రోజులు విట్టు పెట్టిన అన్నవ తిన్నా మీరు భోజన గంజి తాగినా పెట్టినా పెట్టకున్నా బాధారో ఎక్కలేదు బలనమో ఎయ్యలేదు నా బిడ్డలు ఉంటారన్నాడా నా బిడ్డలు వచ్చిన రోజు ఆడబిడ్డలు వచ్చినాడు కోడల్లారా మగుమ అత్తలేదా మగుమ మామలేడా ఆడి బిడ్డలు వచ్చిండ్రని నా బిడ్డలు వచ్చినాడ కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కట్టమడుగుతారా ఆడపిల్లలకైనా అమ్మాయి రాజులో ఉన్నాన్ని రోజులు అమ్మగారింటి మీద నిండా రూపాయి బలం అన్నారు తల్లి చచ్చిన్నాడు ఆటన బలమైనట్టు తండ్రి చచ్చిన్నాడు ఆయనతో బలమైనట్టు ఎనగన్నా నా బిడ్డలు ఎన్నడ రాకున్నా ఏడాది ఒక్కనాడ రాగిట్ల పండుగ మగుమ అమ్మయ్య లేకున్నా ముగ్గురు అన్న తమ్ములు అని ఎనగన్నా నా బిడ్డలు ఆశపడచ్చి ఇస్తా కొడుకులు వస్తే దిగ రాకిట కడితే ఆడపిల్లలు అడగ ఒట్టిల్లో అన్నారు అన్నదమ్ములు వెట్ట ఒట్టిల్లో అన్నారు ఎల్ల సీర వెట్టలు ఎల్లకుండా రైక వెట్టలు కొడుకులారు అంతకల్లా నాడు అక్క ఎల్లలారా మా పద మీకు తెలవ అన్నారు నా బిడ్డల కడవ కన్నా బిడ్డ కాళ్ళు మాకి సాగదోలుయ్యా తల్లి లింగయ్య ప్రాణం పోతా ఇద్దరు బిడ్డల మనవరాలు మనవలు ఉండబడిక కొడుకులు కోడళ్ళు ఉండబడిక తన ప్రాణం పోయిన మీద పడి ఏడ్చిన్నాడే బిడ్డల కన్నీరు కోడళ్ళ కన్నీరు మనవల మనవరాళ్ళ కన్నీరు ఇద మీద పడ్డ రోజున అయ్యో సత్యది శుక్లామిదేవి ఎందుకో చిన్న పుట్టడుతున్న కడుపులో పెట్టుకొని ఇవాళ వెళ్ళబోతున్నామ్మ కొడుకుల బిడ్డలు ఇస్తారా బామ శుక్లామిదేవి కొడుకులు లేరన్న బాధ బిడ్డలు లేరన్న బాధ నీకొక్కదానికి కత్తిరికాడు నుండి ఇంటికి రావు ఇంటికాడు కత్తిరికాడు ఇవ్వంగా నాతోటి వాళ్ళంతా కొడుకుల బిడ్డల కానీ ఎత్తుకొని వాళ్ళు సంబరపడదంటే వాళ్ళ చూసి బామ కన్నాలో నేను కుమిలిపోతలేనా
బ్రహ్మవీరుడ బామా అయ్యో ఆడబొమ్మలు కాదు బామా రాముడా ఏ దేవుని గుళ్ళవన్ను పోసినవో బామ అందరూ ఉంటే కొందరు అయ్యో చెక్క బొమ్మలే పడి వాళ్ళ వారి బొమ్మలు ఏంది కత్తి నీవు లేనిదే అమ్మ నేను దునియా బాబా నేను బ్రహ్మధీరుడా బాబా అయ్యో చెక్క బొమ్మలు అడిగందరి ఆడవిల్లైనా భూమి మీదకి వచ్చిన ఆడవి కోరుకునేది ఒక్కటేనమ్మా కనాల పెంచాలి కవరించాలి అప్పటికి ఇప్పటికి అందరు బామ కన్నది కడుపు కాల కట్టిన పట్టగాల కాళ్ళ మీద పడ్డ మురిగిగా కాలైన పోలైన తన నీరు వండాలి తనకు నిండాలి తనకు నిండగారగా నాడిది ఎత్తి దానం ఎత్తి తల మీద వేయాలి తన తాంబోది తలకు తమరు పెట్టి తలకు తలకుల్లగట్టి నాడు తన ప్రేమ తీరినన్నాడు అయ్యో కొడుకోలా కొడుకులా నీ రాముడా బిడ్డలో బిడ్డలా నీ రాముడా బామా పిల్లలు నువ్వు రంజిపడి నీకేదన్నా అనేది నేను వారి నేను భర్తనైపోతానమ్మా అయ్యో అయ్యో దేవుడా మాకు ఒక బిడ్డనిచ్చిన ఈనాడు మాకు ఈ దుఃఖం ఉండము బామ దుఃఖాన్ని ఊళ్ళో ఉండమో వాళ్ళు కొడుకులు అనుకున్నాం ఊళ్ళో ఉన్న అడవిలో మన బిడ్డలు అనుకున్నాము మనదనం ఎన్నోళ్ళు మనదానం ఇద్దరు మనం చచ్చిపోతే ఈ రెండు వాళ్ళు ఎత్తుకపోతారమ్మా కొడుకులో అని ఎందుకు ఏడుస్తానవే అంతరా అయితే ఈ కొడుకును ఈ కొడుకును దాదుకున్నాం మరి పెళ్లి కూడా మాసురాయం దాదుకున్నాం ఇక పూదును ఈ అన్నం దాదుకున్నాం ఇక బిడ్డలో బిడ్డలాంటి కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు బిడ్డలు ఈ బిడ్డలో దాదుకున్నాం మనం నచ్చినాడు వీళ్ళు ఏడుస్తారు వాళ్ళు కుండ పడతారు దానం చేస్తారు మీరు ఏడు రవ్వ మీద నచ్చిన అక్కడ చూడు ఏడుతామంటాను ఈ సొమ్ములన్నీ మీకు ఏడితే ఈ సొమ్ములు మీరెందుకు కావాలి బిడ్డ అట్లే ఏడుతాం కానీ పిల్లలు అని బాధపడితే ఫలితం ఏమున్నది ఒక దేవుడు మెచ్చాలి ఎవరు మూడు గంటలు సార్ ఎవడు మెచ్చాలి సంతానం ఇక మేడల్లో ఏడోకుండు ఈ కొడుకులను కాపీలు పిచ్చలు అనుకో స్థిరదండ రాజా కోడలు లేనాడో కన్న బిడ్డగాడు అన్నారయ్యా మరి అతిగా బంగారం కట్టిన ఎత్తిన పెట్టి పంపిన అల్లుడే నాడు కన్న కూడా కాదన్నారే అయ్యో మరి అక్క పిల్ల కలికి అందరూ చెల్లె పిల్ల చేతికి రారు మరి
మరి లంగైన దొంగైన కొడుకులు కావాలి, ఎడ్డోలైన గుడ్డోలైన బిడ్డలు కావాలి. తాతలు చేసిన పాపం, తండ్రులు చేసిన పాపం, తాత ముత్తాతలు చేసిన పాపం కావచ్చు. పాపం దూరమైన మన గర్భాన ఫలం కలగాలంటే మన ఇళ్ళ ధనవంత బళ్ళలో వస్తుకొని దేవాన దేవతల పూజలు చేస్తే ఏ దేవుడిన మన భక్తి మెచ్చి మరి మన గర్భాన కొడుకునో బిడ్డన ఒడిగట్టకపోతాడా? గట్ట పాపం దూరమై ఫలం కలుగునోయేమో. దాదా కట్టవయ్యా మరి సుగలా మీద ఏమనుకున్నది పూజలో మాట తిరగచ్చే వరకు మరి నెలే గడుచున్నావు, 2 నెలలే గడుచున్నావు, 3 నెలలే గడుచున్నావు, 6 నెలలే గడుచున్నావు. మరి అందుకే అంటారు ఊరు శృంగారమేమో గోడలు చెప్తాయి, ఇల్లు శృంగారమేమో పందిరి చెప్పును అన్నారు. ఇంట్లో ఉన్న ఇల్లారి శృంగారం ఇంటి ముందు ఆకలి చెప్తుంది. మరి ఒడిచాలకు ఎట్లుంటది పెద్దవా ఇంటికాడ? ఒడిచాల ఎట్లుంటది? ఇంత దాచోళ్ళు కావచ్చు. ఎందుకో మొన్న ఎడగాకుండా వాళ్ళు వచ్చింది, ఎందుకు వచ్చినట్టు అడగాలి. ఇక చెప్పాలి తంబి నీ పంచి నాకు కొద్దిగా ఉడికినట్టు అవుతాను. ఇంకోసారి అత్తలే కొట్టు అయ్యో నా చెక్కుడు బిల్ల రాలిందిరో. నీ పుణ్యం ఇక నీ సిగ్గు బిల్ల అంటే లేవు, సిగ్గు తక్కువదానా ఇంకా ఉంటారా సిగ్గు తక్కువ పడక?
లయపడుకుంటావు లయముండు నీ అక్కలు ఎత్తిన ఉరకాలి ఛాయ్ అనుకుంటాను పరండి అనుకుంటాను రోజు ఎవరేస్తారు నాకు సర్వడే మరి ఏం చేస్తావు నీ రథయాత్ర మీద మా రథకి ఎత్తింది చేస్తావు నీరంగా అట్లయింది అగో అదేందన్నట్టు అందరు చేస్తుంటాడు కాలుతో చెప్తాను టాటా పొల్ల బోరింగ్ కొడుతుంది కదా కొట్టుడే కానీ ఒక్క సుక్క నీళ్ళు అచ్చులు లేవు కాలు కొడుతాయో దినాలు గాను మంచిగా కొడతాను ఓ పోరి ఖాళీ ఏం పనుడే నీ మొగలు మీద కూడా ఎట్లా ఎత్తావా ఇగో రోజు నావని ఏదో 2 గాళ్ళు ఎత్తా రోజు నా మొగలు మీద 2 గాళ్ళు ఎత్తా ఓనాడు ఇరవై ఓనాడు ఒకటే కాలే తండ్రి కదా ఏంది సువర్ణ రెండేసాడు ఒకటే 2 వాటికి 2 ఎత్తే మలుచుకొని పండడం మీ బావ అయ్యో అమ్మా దాసి ఎక్కడిది నీ భయం బాగుండే వాళ్ళకు ఎల్లబొడతావు కచ్చేది పండుగ రాదే అరే వచ్చింది కాదే ఏడికి వచ్చింది ఎందుకట ఇక్కడనే ఉంటుంది నాకు ఎరక నానే ఇగో ఎంతైనా ఊరేలా రాదు భార్య దాసి దాసి అన్నప్పుడు మనం పోవాలి మనం పోకపోతే ఈ ఊరి మధ్య సంవత్సరం మందిని సంవత్సరం అయితే భక్తుల నుంచి వెళ్ళి అంతర్ లేకముండ సొమ్యాలు ఇచ్చిన పూను ఒక 2 గుడ్లు తిన్నా మాకి కాదానే ఎంతైనా ఊరే రాదు భార్య మనం దాసి అన్నప్పుడు పోవాలి మనం పోకపోతే లోకం అంటారు కాదు ఏందామో ఊరేలో రాదు భార్య ఇంటి ముందు కట్టి పిలుతానే దాసలు పోతలేరు వాళ్ళకి ఇంత గర్ర ఇంత అంకారం ఇంత అజ్జగారు లజ్జలు అంటారు సాటి ఎందరో ఎన్నో అనుకుంటారు అయితే సాటుకారు నా సోదరులు సాటికే ఉంటారు నేను కన్నా మంచోని అరే రాజువారి విడబెట్టి ముందుకు వెళ్ళిపోదాం అన్నరే ఇంటి ముందుకు రావటనే ఇంకా బుక్కల్లో చూస్తావు నాకు ఇరకలేదా అరే అరడా అడవిలో ఒక బాయి
ఇటు ఇటు పట్టుకో ఏంటిదిరా అరేగా పిడిసచ్చిన వాళ్ళ చేతిలో పెట్టిన గుత్తి ఈ గుత్తి పెట్టిన ఎవరిది గుర్తి ఇగో రాదు నాకెందుకు బిడ్డకి దారిపోతుంది అయ్యా ఇట్లా అన్నం పట్టుకున్నాను ఆ గుత్తి పట్టుకొని అదే దారకుండా మూల కొట్టుకోపోయావు ఆగుతా ఏంటి చెల్లె ఒక్కసారి అమ్మవారిని చూడే చూసినా ఏం చూసినావే చూసిందే అట్లా కాదు రోజైనా రోజు కోసి పెట్టేది ఇలా మంచిగా ప్రాణాలు ఉపయోగకుంటే సింగుడి అల్లాడేసి వాళ్ళు వేసి పూలు పెట్టి వ్యక్తిలో ముట్టుకోవాల్సి పెట్టింది ఏంటి క్లిప్పా అయ్యో బిడ్డ నాకు ఏంటికారు మా ఉంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో పెట్టుకునే దాని పేరు అల్క వచ్చి పాడవాడు ఏం చేయాలి బిడ్డ ఇగో నాకు కొంచెం గుణం తక్కువ ఉన్నదని ఇట్లయితే పానం అల్క ఉన్నదిరా ఎందుకో అంటే పొద్దుగా లేచి గిట్ల గిట్ల అనుకోని పని చెప్పున తీరుతుంది ఓ ఇంటికెళ్ళి బాగున్నా నా సంవత్సరాలకైతే సోమవారం శుక్రవారం తానం 2-3 బకెట్ల నీళ్లు కావాలి అదే నాకైతే ఒక్క సర్వమంగళ పెట్టుకొని నేను చెంబుతోడు పోసుకుంటున్నా లేకుంటే గిలాసుతో పోసుకుంటున్నా లేకుంటే మగ్గుతో పోసుకుంటానా ఎట్లా పోసుకుంటా ఎడికేనా ఎవరు గారి మన ఇంత సాధారణ శివశని దొరికేనా దాంతో ఇట్లా అల్లుకొని అత్తుడే అమ్మా అందంగా తయారై వచ్చినావు ఏ ఊరికి పోతాను ఏ పల్లె పోతాను మీ అమ్మగారింటికి పోతానవా లేకుంటే మీ ఆయన వాళ్ళ అత్తగారింటికి పోతానవా మా అమ్మగారు ఏంది మా ఆయన అత్తగారు అనగానే అయిపోయిట్రా ఒక మీ అమ్మగారే అని మీ ఆయన వాళ్ళ అత్తగారు అనుకుంటే డబ్బున ఆయన ఫీల్ అవుతాడు కావచ్చు అని అందరు నాకు మునిపెట్టి ఒక్కసారి అంటాను రెక్కలు ఎక్కడ దాకా జరవదా నువ్వు ఆడదానివే నేను ఆడదాన్ని ఇది ఆడవేరే ఆడడం ఏమొచ్చటవ్వ మీది మరి దాసి వాళ్ళ చేతుల కంగనాలు పోయిదామని చెప్పింది ఆ తల్లి ఎవరయ్యా మరి శుక్లాంటి దేవి మరి జిగడికి తెలిపింది ఆ పూల పుట్టికి ఎగరబాస్తీలు టెంకాయలు అర్థకప్పుర పిల్లలు పట్టుకొని అడవిల్ల శుక్లాంటి దేవి నాగవల్ల వేటి కట్టదా అయ్యో బిడ్డలారలేక నేను సాధన కలతలే ఏదలేక ఏ రాజ్యం పోతలేను కొడుకుల బిడ్డలు లేక నేను సురగాల పూజ పోతాను తిరిగి వచ్చే కాలం నీళ్ళు కలిసి కూరట్ల కలిసి కట్టుకొని భార్య కొడుకుల కొరకు బిడ్డల కొరకు బయలుదేరి పోతా ఉన్నారమ్మా ఆ
వచ్చినారు కుడి ముందు పదని నీరు వారి వరదలు కొండమ గాడి నీరు తోని క్రమము ఎదుర్కొని కొండమ తానాడి గర్భగుడికి ఏరుకొని అడవండి వారి వరదలు తమ్మాల కోడ లింగాల రూపాయి కానికి వేసినమ్మా గుడికాడ కొండముల దానం